ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద PMC ట్రస్ట్. వీరభద్రం గారు, మీరు ధ్యానంలోకి రాకముందు ఏ విధంగా ఉండేవాళ్ళు? ధ్యానంలో రాకముందు వ్యాపారం సేవ చేసే పద్ధతిలో నేను ఉండేవాడిని దేనిలో. ఆ తదుపరి మా అబ్బాయి వ్యాపారం వాడు చేసుకుంటుంటే నేను వ్యాపారం తప్పుకున్నాను, ఖాళీగా ఉన్నాను. ఆ ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలో తోసగా కొద్ది రోజు వేరే సత్సంగాలకు వెళ్ళాను. అవి అంతగా నచ్చలేదు. తదుపరి మా మిస్సెస్ ఈ వేరే ఈ పిరమిడ్ ధ్యానానికి వెళ్ళారు. అప్పటి నుంచి నేను కూడా వారి వెనకాల వెళ్తూ దీంట్లో ఇదయ్యాను. మీ వృత్తి ఏముండేది ధ్యానంలోకి రాకముందు? కిరా బట్ట కొట్టు ఉండేది. బట్ట కొట్టులో కొంత వ్యాపారం కుదరగా తీసేసి కిరాణా వ్యాపారం పెట్టుకున్నాం. ఆ తదుపరి ఇల్లు కట్టుకోవటం, అంతకుముందు కాస్త ఇబ్బందిగా ఉండేవాడిని. తర్వాత వ్యాపారాలు చేసుకుంటూ కాస్త నిలబడ్డాను. ఎన్ని సంవత్సరాలు చేశారు వృత్తిలో? కిరాణా వ్యాపారం కానీ? కిరాణా వ్యాపారం సుమారు 30 సంవత్సరాలు చేశాను. బట్టల కొట్టు 15 సంవత్సరాలు చేశాను. మీ వయసు ఎంత ఇప్పుడు? 78. మీ పిల్లలు ఎంతమంది? ఒక అమ్మాయి, అబ్బాయి. మ్యారేజ్లు అయినాయా? మ్యారేజ్లు అయినాయి. ఓకే. మీరు ధ్యానంలోకి రాకముందు ఏ విధంగా ఉండేవాళ్ళు? అంటే మీ యొక్క వ్యక్తిత్వం ఎట్లా ఉండేది? సాఫీగానే ఉండేవాడిని, ఇదేం లేదు. ధ్యానం ఎప్పుడు మీకు పరిచయం అయింది? ఇప్పుడు మీ ఆవిడ ముందల ఆడవాళ్ళు ముందు ఒక 3 నెలల ముందు ఆవిడ వెళ్తూ ఉండేది. తర్వాత నేను కూడా దాన్ని తెలుసుకుని ఆవిడ చెప్పే దాన్ని బట్టి నేను కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపించి నేను వెళ్ళాను. ఎట్లా రావాలనుకున్నారు మీరు ధ్యానంలోకి? అదే ఖాళీగా ఉన్నాను, వ్యాపారం అంత తీసేసాను. తీసేసి ఇంకా ఖాళీగా ఉన్న కానీ ఏం తోయక ఏ పుస్తకాలు అయ్యో చదివేవాడిని. టీవీలో కూడా పత్రిక అదే అప్పుడు ఈ సప్తగిరి ఛానల్లో వచ్చేవాడు, చూసేవాడిని. సప్తగిరి ఛానల్లో కూడా స్పీచ్ ఉదయం పొద్దున్న వచ్చేది. అవి చూసి కాస్త ఇదయ్యాను. తర్వాత 2002 డిసెంబర్ మన జింకా నగరంలో పెట్టినప్పుడు అప్పుడు వెళ్ళాను శివరు 3 రోజులు. ఇక్కడ విజయవాడలో. అప్పటి నుంచి దాని మీద కాస్త ఇంట్రెస్ట్ పెరిగింది. దాని నుంచి ప్రతి ఆదివారం రాగా పిరమిడ్కి వెళ్ళి తెలుసుకుంటూ ఉండేవాడిని. అక్కడి నుంచి కొన్నాను క్యాసెట్ బుక్స్ కొన్నాను. వాటిలో కూడా మంచి దేవుడు అంటే ఏంటి అనేది తెలియదు. టెంపుల్స్, దేవాలయాలు ఎందుకు అనేది నాకు వద్దు అన్నారు. అసలు దేవుడు అనేది లేదన్నప్పుడు రాగదగాదు, ఇది కాదయ్యా పలానా పుస్తకం తీసుకుని చదువు అది అన్నాక అది చదివాక నాకు ఇంట్రెస్ట్ బాగా కలిగింది. అప్పటి నుంచి పూజలు చేయటం అవన్నీ మానేశాను. మా భవానీపురంలో ఇంకో పిరమిడ్ ఉంటే అక్కడికి వెళ్ళి రోజు ధ్యానం చేసుకునేవాడిని. ఆదివారం రాగదగారు పిరమిడ్కి వెళ్ళేవాడిని. అక్కడి నుంచి 2004 ఎలక్షన్ ప్రచారం రావాలన్నారు రాగదగారు. అప్పుడు ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళటం 15 రోజులు జరిగింది. పొదుగురు, పున్నూరు, ఇంకా చుట్టుపక్కల గుంటూరు అవన్నీ వెళ్ళాను. 15 రోజులు ఎలక్షన్ ప్రచారం చేసి వచ్చాను. బాగా జరిగింది. ఓకే. ఇప్పుడు మీ ఆవిడ గారు వచ్చారు కదా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆమెకి ఏమేమి అనుభూతులు జరిగినాయి? ధ్యానంలో ఆవిడకి అనుభూతులు అంటే ఆరోగ్యం బాగుండేది. థర్డ్ ఐ అనేది అసలు థర్డ్ అయ్యో ఏదో తెలియదు కానీ జరగబోయే ముందు భవిష్యత్తు తెలుస్తూ ఉంటుంది ముందుగా ఆవిడకి. అంటే ముందుగానే తెలియబడుతుంది ఇది జరుగుతుంది ఏదో జరుగుతుందని. అక్కడికి వెళ్ళేప్పటికే భయం వేసేది. కొంతసేపు ఆ భయం తీరిపోయేది. అయ్యా బస్సు సడన్ బ్రేక్ వేసి పడిపోవటం అవి జరిగేది. అక్కడ ఆ సీట్లో నుంచి లగమని చెప్పేది మనం అంతలో అని. లేచి ఆపోజిట్ కూర్చుంది. అప్పుడు డ్రైవర్ మీద పడకుండా ఈవిడ డ్రైవర్ వెనక సీట్కి టచ్ అయిపోయి ఆగిపోయింది. అదే కింద పడిపోయే అవకాశం స్టాండింగ్ లో ఉంది. అది జరిగింది. అట్లా ఒకటి జరిగింది. అలా ఇంకైనా జరిగినాయా? మరణాలు కూడా కొన్ని ముందుగానే 15 నిమిషాల ముందు మా కబురు రాకముందు తెలిసాయి. ఏదో తెల్లగుడ్డ కప్పి ఉండేది, అది చెప్పేది. ఆ తర్వాత మా ఫోన్ వచ్చేది, ఇలా మరణం జరుగుతుందని. ఆవిడ భవిష్యత్తు అంతా తెలుసుకుంటూ ఉంటుంది. ఫలానా అనేది అర్థం కాదు ఆవిడకి. ఏ రోజైనా మీ గురించి తెలుసుకున్నారా?
నా గురించి ఏం తెలుసు. అయితే ధ్యానం పిరమిడ్లో నేను ధ్యానం చేసేప్పుడు ఒక రోజు రాజేశ్వర అమ్మవారు కనపడింది, పూర్తి గోల్డ్ కలర్లో. అంతా ఆవిడే కనిపిస్తుంది, ఇంకా రెండో దృశ్యం కనపడలా. పక్కన చిన్న ఫోటో అంటూ కాదు, పూర్తి ఆవిడే కనపడింది. ఆ రోజు నుంచి ఈయన పూజలు అవి మానేసి అంత. పిరమిడ్ ఎప్పుడు కట్టించారు? మీ ఆవిడ ఉన్నప్పుడే కట్టించారా? మా ఆడవాళ్ళు ఉన్నప్పుడే కట్టించాం. ఈ 2006లో కట్టించాం. ఇప్పుడు ఈ భవానీపురంలో మీ పిరమిడ్ ద్వారా ఎంతమంది ధ్యానులు తయారయ్యారు అన్నారు? సుమారు 100 మంది అయ్యారు. ఆ పిరమిడ్ కట్టే ముందు కూడా మా దగ్గర డబ్బులు మా మిస్సెస్ కట్టాలని నాకు ఆవిడకి కుతూహలం ఉంది. అప్పుడు ఆవిడకి నేను అడగకుండా ఆవిడే నా గోల్డ్ అమ్మేసి కట్టేద్దామని ఆవిడ చెప్పింది. అప్పుడు ఆ గోల్డ్ అమ్మేసి పిరమిడ్ కట్టడం జరిగింది. అప్పుడు పత్రిక గారితోనే ఓపెన్ చేయాలనుకున్నాం. పత్రిక గారు వచ్చి ఓపెన్ చేశారు. ఎందుకు కట్టావు ఏంటి అడిగారు. పిరమిడ్ 10 మంది కోసం ఉపయోగపడాలి, దీనివల్ల ఆరోగ్యం బాగుంటుందని తెలుసుకున్నాను. అందువల్ల నేను 10 మంది కోసమే కట్టాను. 24 గంటలు సేవ చేయాలని చెప్పాను. మీరు ఎప్పుడు మీ మేడం గారి ధ్యానంలోకి వచ్చారు? మీరు ఎప్పుడు వచ్చారు? 2002 నుంచి. మీరు ఎప్పుడు? నేను కూడా అప్పుడే. ఇద్దరు ఒకేసారి వచ్చారా? వచ్చిన తర్వాత ఆ పిరమిడ్ కట్టాలని ఎవరికి అనిపించింది? మేము బెంగళూరు పిరమిడ్ కట్టినప్పుడు అక్కడ చెప్పారు. ఆ బెంగళూరులో ఇచ్చేసినప్పుడు మేము కూడా దానికి కొంత సహాయం చేసాం. ఆ తర్వాత చేశాక ఆ పిరమిడ్ యొక్క లాభాలు అన్నీ తెలుసుకున్నాం. మేము కూడా ఎప్పుడు కట్టాలా అనే మనసులో ఆలోచన కలిగింది. ఇద్దరం కలిసి దానికి ఈ ముహూర్తం పెట్టాం. ఓకే. ఇప్పుడు మీ మేడం గారు ఎన్నో ప్రచారాలు, ఎన్నో పిరమిడ్ కట్టిన తర్వాత ఏర్పాటు మీ మేడం గారే చేసేవాళ్ళు అంట కదా? అవును. ఇప్పుడు మేడం గారు ఏ విధంగా చేసేవాళ్ళు? ఈ ఇరుగు పొరుగు చెప్పేవాళ్ళు. కొంతమంది మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. మన పిరమిడ్ అనేది తెలిసింది చాలా మందికి. తెలిసిన కాడి నుంచి ఇంటికాడ క్లాసులు పెట్టాలనుకున్నాం. 41 రోజు క్లాసులు అలాగే 3 తరగతులుగా పెట్టాము ఇప్పటికి. ఆ పిరమిడ్ కట్టినప్పుడు కూడా పేరు పెట్టాలా అన్నారు పత్రిజీ గారు. లేదంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక కోతిలా కనబడింది. ఆ రోజు ఆ కోతి కనబడింది ఎందుకు అనేది అనుకున్నాం. తర్వాత ఆ పేరుకి నా పేరు వీరభద్రం, మా మిస్సెస్ పేరు అంజకుమారి, వీరాంజనేయ కుమారి అనేది వీరాంజనేయ పిరమిడ్ అని పెట్టాము. వీరాంజనేయ పిరమిడ్ ధ్యాన కేంద్రం. అప్పటి నుంచి బాగా జరుగుతుంది. అలాగే పత్రిజీ గారు ఈ ట్రెక్కింగ్లు పెట్టేవాళ్ళు, ర్యాలీలు పెట్టేవాళ్ళు. వాటి అన్నిటికీ వెళ్ళేవాడిని. ఇద్దరం వెళ్ళేవాళ్ళం ట్రెక్కింగ్లకి. ఎక్కడెక్కడికి వెళ్ళారు మీరు ఆయనతో పాటు? తీర్థం, ఇది ఈ అన్నవరం కొండ చుట్టూ తిరిగాం. తర్వాత అక్కడే ఈ అల్లూరు సీతారామరాజు సమాధులు, ఇంకా పైన ఇవి. ఇప్పుడు ప్రతిసారితో మీరు వెళ్ళారు కదా, అక్కడ జరిగిన జ్ఞాన అనుభవాలు నేను తెలియజేయగలరా కొన్ని? అక్కడ ఒక ఇదిగా కూర్చున్నాం ఒక చోట. ఈవినింగ్ మంచి గాలి వాన వస్తుంది. నా పక్కనే కొబ్బరి చెట్టు ఉంది. కొబ్బరి మట్ట వచ్చి నా మీద పడేప్పుడు కళ్ళు తెచ్చాను. గురుగారు నా ముందే ఉన్నారు. కళ్ళు తెరమాకని చెయ్యెత్తారు. టక్కని కళ్ళు మూసుకున్నాను. ఆ రోజు బాగా పెద్ద గాలి వాన వచ్చింది. ఆ గాలి వానలో మేము ఎలా వెళ్ళామో మాకే తెలియదు. చెట్లు ఇదిగి రోడ్డుకి అడ్డం పడ్డాయి. అవన్నీ చేసుకుని మేము చివరికి ఒకే చోట కలుసుకున్నాం. ముందు ఎవరు తెలియదు. అంత గాలి వలన కూడా కొన్ని వందల మంది మేము కలిసి ఇది అయ్యాము. ఇంకేమైనా ఉన్నాయా అనుభవాలు? ఇంకేం లేదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి శాఖా ర్యాలీ చేస్తున్నాను కంపల్సరీగా ప్రతి ఆదివారం. ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఎన్నో ర్యాలీల్లో మీరు పాల్గొన్నారు కదా? అవును. ఇప్పుడు ప్రతిసారి మీకు ఫస్ట్ పరిచయం ఎక్కడ జరిగింది? విజయవాడలోనే 2002. ప్రతి సంవత్సరం మేము ఆయన వీటికి 2012 ఈ చదువుతుంటాయి డిసెంబర్లో, ప్రతి దానికి వెళ్ళేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? ఈ ఫస్ట్ ఈ మా తిరుపతి నుంచి మా సికింద్రాబాదు, తర్వాత కర్నూలు,
కర్నూలు నుంచి మళ్ళా ఇది చాలా ఉన్నాయి. ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాం, ఏది వదిలిపెట్ట. ప్రతి సంవత్సరం మీరు కంపల్సరీ వెళ్ళేవాడిని. ధ్యాన యజ్ఞాలు, ధ్యాన చక్రాలు, ధ్యాన చక్రాలు అన్ని చూసేవాళ్ళం. ఇవన్నీ వైజాగ్ ఇవన్నీ ఒక యజ్ఞాలు ఏర్పడే చోటల్లా మీరు వెళ్ళేవాళ్ళని. అక్కడ కూడా సేవ చేసేవాడిని. వాడికి కాస్త సహాయం కూడా ధన సహాయం చేసేవాడిని. అది జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మీరు శాకాహార ర్యాలీలో మీరు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అవును. ఇప్పుడు ఆ పాల్గొన్న తర్వాత మీకు ఎట్లా అనిపించింది? ఆరోగ్యం చాలా తేలిగ్గా ఉంటుంది, చిన్న వయసులాగా ఉంటుంది. ఏజీ అనేది ఇక తెలియదు. పతిగాలు అన్నారు, పంచాలి అన్నారు. పాము పెట్టి కానీ తాపా 5,000 10,000 వేసి అప్పుడు 4 తడవలు పంచాం. ఈ బుక్స్ అన్నారు, బుక్స్ కూడా కొన్నిటికి లైబ్రరీకి వాటికి ఇవ్వటం జరిగింది. హాస్పిటల్స్కి ధ్యాన జగత్. అలాగే మా మిస్సెస్ కాలం చేశారు. కాలం చేసినప్పుడు కూడా కర్మకాండలు చేయకూడదు అన్నారు. అది రాగా తండ్రి గారికి వాళ్ళు చేసినప్పుడు చూశాను. ఆ విధంగానే కర్మకాండ చేయకుండా ఇచ్చేసి వచ్చాం. ఆ తదుపరి ధ్యాన జగత్ పుస్తకాలే అప్పుడు వచ్చిన ఆత్మీయులందరికీ పంచినాను. అది చదివేది. ఓకే. అంటే కర్మకాండాలు లేవు మనకి అనేది కార్యక్రమాలు అనేది ఆ రోజు ఒక కార్యక్రమం నిర్వర్తించి దాని ద్వారా అందరికి మీకు తెలిసిన జ్ఞానాన్ని పంచి మీ ద్వారా ధ్యాన జగత్తు ఎంతో మందికి పంచాను. ఇప్పటికీ ఇంకా సేవ చేస్తూనే ఉన్నాను. అలాగే మా అమ్మాయి కూడా ఉండేది. మా అమ్మాయి కూడా మొట్టమొదటి ధ్యానం అంటే మీరు చేసుకోండి నాకెందుకు అనేది. అప్పుడు ఎప్పుడైతే గట్టిగా అదొక నిదానంగా వచ్చి ఆ అమ్మాయి కూడా ధ్యానంలో కూర్చుంటుంది. ఆ ధ్యానంలో కూర్చుంది. ఆవిడ కూడా థర్డ్ ఐ అనేది కనబడి దూరదర్శియాలు అవి కనబడి అప్పటి నుంచి ఇంట్రెస్ట్ గా రోజు ఆ అమ్మాయి కూడా 2 గంటలు ధ్యానం చేస్తుంటది. అమ్మాయితో నూజివేయడం, పతిగారితో కలిసి అన్నీ చేస్తుంది. అమ్మాయి కూడా ధ్యాన ప్రచారం చేస్తుంది, పాటలు పాడుద్ది. ఎంతమంది మీ కుటుంబ సభ్యులు? నేను మా అమ్మాయి మా అబ్బాయి. అయితే అబ్బాయి ఎక్కువ చేయడు, అమ్మాయి అల్లుడు చేస్తారు. అంటే మీ కుటుంబం అంతా ధ్యాన కుటుంబం. నా బంధువులు, మా చెల్లెళ్ళు అందరూ శాకాహారులేనా? అంతా శాకాహారం. వైశాసం. మేము ఆ మాంసం అనేది తెలియదు, గుడ్డు అనేది తెలియదు. ఆ రకంగా జరిగిపోతాం. మీ ఆరోగ్యం ఎలాగ ఉంటుంది? నా ఆరోగ్యం హ్యాపీగా ఉన్నాను ఈ రోజుకి. ఏ డాక్టర్కి వెళ్ళేది లేదు, ఏం లేదు. రోజు పొద్దున్న ధ్యానం 3 నుంచి కూర్చుంటాం 6 దాకా. సాయంకాలం 2 గంటల ధ్యానం చేస్తాం. ఈ సాయంకాలం సజ్జన సాంగత్యం జరుగుతూ ఉంటది. 5-6 కూర్చుంటాం. ఏమేమి జరుగుతూ ఉంటాయి సత్యం సాంగత్యంలో? అది యోగులు ఇది తెలుసుకుంటూ ఉంటాం. మధ్య మధ్య మన ధ్యాన జాతరలో వచ్చాయి కొన్ని తెలుసుకుంటూ ఉంటాం. ఈ పిఎంసి దేంట్లో ఉన్నాయి కదా మాస్టర్స్, అవన్నీ తెలుసుకుంటూ ఉంటాం. ఓకే సార్. వీరభద్రం గారు, మీరు ఇప్పుడు పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, ఇప్పుడు అంటే అంతకుముందు మీకు శాకాహార ర్యాలీలు అంటే ఎంతో ఇంట్రెస్ట్, 10 మందికి ర్యాలీలు చేయాలి, ప్రతి ఇంటి బుక్స్ పంచాలని ఆలోచన, సేవా దృక్పథంలో ఎంతో ఉన్నారు. ఇప్పుడు ఈ పిఎంసి సేవాదళంలో మీ సేవ ఏమైనా మీరు పాల్గొన్నారా? దానికి కొద్దిగా అమౌంట్ కట్టాలన్నారు. సేవాదళంలో మీరైనా పాల్గొన్నారా? సేవాదళంలో పాల్గొన్నా. అంటే సేవ అని అన్నారు కదా, ఎప్పుడైనా మీరు అన్నదానానికి కానీ లేకపోతే ఇంకేం సేవ చేయడానికి కానీ దేంట్లో అయినా పాల్గొనడం జరిగిందా? అన్నదానం కూడా కాస్త హెల్ప్ సహాయం చేస్తూ ఉండేవాడిని. ఆ సేవలో ఏదో అది ఎక్కడ ఒకటి అందిస్తూ ఉండేవాడిని. నాకు తగ్గ ఇది నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది ఇప్పుడు మనకి లాక్డౌన్ రావడం వల్ల దాని ద్వారా ఎంతోమంది ఇంట్లో ఉండడము, బయటికి వెళ్ళడానికి అవకాశం లేకపోవడం వల్ల ఇప్పుడు మనకి ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని మన పత్రి సార్ అందిస్తున్నారు కదా, దాని గురించి మీరైనా వివరంగా రోజు చూస్తున్నారు కదా మీరు? రోజు టీవీలో వస్తూ ఉంటుంది పిఎంసి. దాని నుంచి మీకు నచ్చిన సన్నివేశాలు ఏమైనా ఉంటే చెప్పండి. నచ్చిన సన్నివేశాలు అంటే అనేక మా మాస్టర్స్ కనిపిస్తున్నారు. ఇప్పుడు మన మాస్టర్స్ కూడా ఎన్నో ఊళ్ళు తిరిగి ఎక్కడెక్కడ టెంపుల్స్ కొన్ని బ్రహ్మంగా చెయ్యి అలాంటివి చూస్తూ ఉన్నాం. మనకు తెలియని చోటు కూడా మనం వెళ్ళకుండానే ఇక్కడ ఇంట్లో ఉండి అన్ని చూడగలుగుతున్నాం అనేది బాగా అర్థమైపోయింది.
ఇదివరకు ఉంటే మనం ఒకళ్ళే వెళ్ళేవాళ్ళం, కొన్ని చోటకే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అనేక మంది తెచ్చుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఏం తెలుసుకున్నారు దాంట్లో మీరు? అంటే యోగుడు కాక ఇదేంటి వాళ్ళ అనుభవాలు ఏంటి అన్నీ తెలుసుకుంటాం. ఓకే. అనుభవం బట్టి మనం కాస్త ఇంప్రూవ్ అవడానికి కాస్త వాటిని బట్టి ఇది అవుతుంది, జరుగుతుంది. ఓకే సార్ వీరభద్రం గారు, మీరు ఎంతో మీ మేడం గారు మీరు ఎంతో 10 మందికి పిరమిడ్ మీ ఇంటి పైన పిరమిడ్ కట్టించి ఎంతోమందికి ఆ యొక్క పిరమిడ్ యొక్క విలువ అండ్ మీకు తెలిసిన ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పంచాలని ఎంతోమందికి ఈ ప్రాంతంలో భవానీపురంలో ఫస్ట్ మీదే వెలిసేయడం వల్ల ఆ వెలిసిన తర్వాత ఎంతోమంది మీ ద్వారా ఎన్నో పిరమిడ్స్ కూడా వచ్చినాయి. ఆ పిరమిడ్స్ ద్వారా ఎంతో ధ్యానులు తయారవడము, రెండు మీరు సేవా దృక్పథంలో అంటే మీరు ఆర్థికంగా కానీ సేవ కానీ అండ్ శాఖాహార ర్యాలీలు కానీ ఎన్నో చేస్తూ ఉన్నారు. ఎంతో మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ.